గుంటూరు గోరంట్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుమల నెయ్యి కల్తీపై టీడీపీ ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. గోరంట్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ తొలగించాలని నిన్నటి నుంచి అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంబటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే నిన్నటి నుంచి చెబుతున్న ఫ్లెక్సీ తొలగించలేదని మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ నేతలు వస్తారనే సమాచారంతో టీడీపీ నేతలు కార్యకర్తలు కర్రలు పట్టుకుని అక్కడికి వచ్చారు. అంబటి రాంబాబు కారుపై కర్రలతో దాడి చేశారు. టీటీడీ నేతల చేతుల్లో నుంచి కర్రలను లాక్కున్న పోలీసులు పరిస్థితిని చక్కబట్టే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుండి పంపించేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, తిరుమల తిరుపతి నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందనే ఒక కూటమి ప్రభుత్వ ఆరోపణల నేపథ్యం ఉంది. అలాగే సిట్టుకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వడంతో దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఏదైతే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మధ్య వివాదంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపై గుంటూరులో అయితే గుంటూరు పల్నాడు కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి కల్తీ నెయ్య వైసీపీ హయాంలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించినాయి అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు అయితే ఈ కూటమికి సంబంధించిన నేతలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా చోట్ల కూడా కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ప్రధానంగా గుంటూరులో అయితే ఈ యొక్క ఫ్లెక్సీ కడతంతో దీనిపై నిన్న అంబటి రాంబాబు, మాజీ మంత్రి ఏదైతే అంబటి రాంబాబు ఉన్నారో ఆయన దీనిపై నిన్న ఫ్లెక్సీని తొలగించాలి, ఏదైతే దీనికి సంబంధించి సిట్టు విచారణలో కూడా పంది కొవ్వు ఇలాంటిది ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం ఆరోపించింది, అనేక రకాలుగా ఆరోపణలు చేసి జగన్ మీద అనేక నిందలు వేసి వైసీపీ పార్టీ మీద అని చెప్పేసి నిన్న ఆరోపించిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ ఫ్లెక్సీ ఏదైతే కూటమి నేతలు కట్టారో ఆ ఫ్లెక్సీని తీసేయాలి, లేదంటే మేమే వెళ్ళి ఆ ఫ్లెక్సీని తొలగిస్తామని ఏదైతే ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతుందో వెంటనే కూటమి నేతలు ఆ ఫ్లెక్సీ దగ్గరికి ఎవరు వస్తారో రాండి అని చెప్పేసి భారీ ఎత్తున అయితే కూటమి నేతలు అక్కడికి ఆ ఫ్లెక్సీ కట్టిన దగ్గరకు అయితే రావడం జరిగింది. దీంతో గోరంట్లలో ఈ యొక్క ఏదైతే ఈ వ్యవహారంపై దీనికి సంబంధించి అక్కడ గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు చేయించి వీటికి సంబంధించి ఏదైతే తిరుపతి కల్తీ నెయ్య ప్రచారం చేసిన వారికి మంచి జరగాలి, ఇలాంటివన్నీ ప్రచారం చేయకుండా దేవుడు వీళ్ళని కాపాడాలని కూడా అంబటి రాంబాబు అక్కడ పూజా కార్యక్రమాల చేయించారో. తనంతరం అక్కడికి ఏదైతే ఫ్లెక్సీ కట్టారో ఆ ఫ్లెక్సీల దగ్గరికి తొలగించేందుకు అంబటి రాంబాబుతో కూడా కొంతమంది వైసీపీ నేతలు అక్కడికి చేరుకోవడం తీవ్ర అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అక్కడ ఇరువురికి ఘర్షణ జరగకుండా అయితే చూడాలన్న ప్రయత్నం జరిగింది. కానీ అంబటి రాంబాబు కారుపై అయితే అక్కడ వచ్చిన కూటమి నేతలు దాడికి కర్రలతో కారుపై అయితే దాడికి పాల్పడడం జరిగింది. దీంతో అంబటి రాంబాబుని వైసీపీ నేతల్ని పోలీసులు కారులో ఎక్కించి పంపించేశారు. అయినప్పటికీ అక్కడ కూటమికి సంబంధించిన నేతలు ఎవరు వస్తారో రాండి తీసేయడానికి అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ యొక్క తిరుపతి కల్తీ లడ్డు సంబంధించి సిట్టుతో పాటు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయంగా అది జరిగిందా లేదా అనేది ప్రధానంగా ప్రజలకైతే వివరించాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ఏదైతే సోషల్ మీడియాలో ఒక రకంగా ఇంకో నెట్వర్క్ లో ఇంకో రకంగా ఇలా అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని, ఎందుకంటే దీనికి సంబంధించి తిరుపతి లడ్డు వివాదం తలెత్తినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని దీని మీద ఎవరు మాట్లాడవద్దు అని సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సిట్టు దీనికి సంబంధించి విచారణ తనంతరం కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని అంశం మీదే ఈ విధమైన ఏదైతే గుంటూరులోనే మాత్రమే కాదు అనేక చోట్ల కూడా ఈ యొక్క వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు అందరూ కూడా వీటిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక
ఏమి జరిగింది అనేది కూడా మళ్ళీ ఒకసారి వివరంగా తెలపాలి, ప్రజల్లో అయోమయం పోగొట్టాలని కూడా వైసీపీ నేతలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఫ్లెక్సీలు మాత్రం లడ్డు అనేది కల్తీ జరిగింది, కెమికల్ ద్వారా జరిగింది, ఇలాంటివన్నీ రాబట్టడం అనేక వైసీపీ ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగే విధంగా ఫ్లెక్సీలు కట్టి వీళ్ళు అల్లరి చిల్లరగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్లెక్సీలని తొలగించే విధంగా తొలగించాలనే విధంగా అయితే వైసీపీ నేతలు కోరుకుంటున్నామని కూడా ముఖ్యంగా చెప్తున్నారు. అదే విధంగా అటు కూటమి ప్రభుత్వం మాత్రం కెమికల్స్ ఇవన్నీ కలిపారు, ఇవన్నీ కలిపి అసలు నెయ్యే లేదు, అందులో కెమికల్స్ ద్వారా లడ్డు తయారీ జరిగింది అనే విధంగా అయితే వాళ్ళు ఫ్లెక్సీలు కడతాం కానీ అలాగే సోషల్ మీడియా ప్రచారం ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం ఈ విధంగా అది మొత్తం కూడా వైసీపీ హయాంలో జరిగింది, ముమ్మాటికి కల్తీ కెమికల్స్ ద్వారా లడ్డూలను తయారు చేశారనేది స్పష్టంగా వాళ్ళైతే మాట్లాడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో కానీ గుంటూరుతో పాటు చూస్తే రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా వివాదాలు గొడవలు లేకుండా చూడాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.